కుటుంబముగా, వ్యక్తిగతంగా, సంఘముగా ఎవరైతే ప్రభువుని ఎక్కువ స్తుతిస్తారో, ఎక్కువ ఘనపరుస్తారో ఆ కుటుంబాలని దేవుడు నేను ఆశీర్వదిస్తాడని చెప్పను కానీ బాగా ఆశీర్వదిస్తాడు. అవునన్న వారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దైవజనులు ఇలాగన్నాడు, గొప్ప దైవజనులు, గొప్ప ప్రార్థనాపరుడు, ఆయన కళ్ళల్లో ఎప్పటికీ నీళ్లుంటాయి. కన్నీటి ప్రార్థన ప్రవక్త. ఆ దైవజనులు ఒక మాట అన్నారు, ఎక్కడ అభిషేకం ఉంటే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. ఎక్కడ అభిషేకం ఉంటే అక్కడ దేవుని కార్యాలు. అభిషేకము ఎక్కడ ఉంటుందండి అంటే, ఎక్కడైతే స్తుతి, కీర్తన, ఆరాధన ఉంటుందో అక్కడ దేవుని యొక్క అభిషేకం ఉంటుందనే విషయము మర్చిపోకూడదు. మంచిది. ఈ కృపా పండగలకు ఆహ్వానించిన దైవజనులు రవిప్రకాష్ గారిని బట్టి, మరి ఎబెనెజర్ గారిని బట్టి, తోటి దైవజనులను బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ అందరికి వందనాలు. రైట్, వందనాలు చెప్పుకోవాలి మనం. బైబిల్ మాట, ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకునేది మంచిది. మా తోటి దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు నా వృద్ధులు పెట్టిన కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను ఈ రాత్రికాల సమయంలో. దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు కొంతమంది ఇలాగ అనుకుంటారు, దేవుడు మాట్లాడుతుంటే ఈరోజు ఆ సిస్టర్ వస్తే బాగుండు, ఈరోజు ఆ బ్రదర్ వస్తే బాగుండు, వాళ్ళ గురించే దేవుడు మాట్లాడారు. ఎప్పుడు కూడా దేవుడు రాని వాళ్ళ గురించి మాట్లాడు, వచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాడు. ఎప్పటికీ దేవుని వాక్యాన్ని మనము పక్కకు పంపించద్దు. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం ఎక్కువ శాతం, నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. నా మాట క్లియర్ ఉందండి? వెనక్కున్న వారందరికీ స్పష్టత ఉందా? రైట్, లేదా? ఓకే. తమ్ముడు కొద్దిగా వెనక చెక్. హల్లెలూయా. ఓకేనా? రైట్, నేనే గట్టిగా మాట్లాడాను. రైట్. చాలామంది వాక్యాలు వింటున్నారు. ఆ వాక్యం వింటున్నప్పుడు వాక్యం తెలుసుకోవటం ఒక ప్రాముఖ్యత అయితే, ఆ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడటం చాలా ప్రాముఖ్యం. అది మనకు అర్థము కావాలి. ఈ రోజుల్లో దేవుని వాక్యం సోషల్ మీడియాలో విరివిగా దొరుకుతుంది. అవునంటారా కాదంటారా? నవ్విచ్చే వర్తమానాలు కావాలంటే మీరే నవ్విచ్చే వర్తమానాలు వెతుక్కొని చూసుకుంటారు. మంచి ఉపదేశం కావాలనుకుంటే ఉపదేశించే వర్తమానాలు ఈ రోజుల్లో క్రైస్తవ సమాజములు వెతికి వింటున్నారు. జనరల్ వాక్యాలు ఇష్టపడే వాళ్ళు జనరల్ వాక్యాలు వింటున్నారు. ఇలాగా వాక్యము విరివిగా దొరుకుతుంది. అంటే బైబిల్ ఒక మాట ఉంది. యేసు ప్రభు పేతురుతో ఒక చక్కటి మాట అంటాడు, నా గొర్రెల్ని, నా గొర్రె పిల్లల్ని మేపుము, కాయమని రెండు అంటాడు. మేపటం అంటే మేత పెడటం, కాయటం అంటే ఆ మేసిన గొర్రెలు ఎక్కడికి వెళ్ళకుండా భద్రతలో ఉంటాం. ఆ భద్రత అనేది ఒక కాపరత్వంలోనే ఉంటుంది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. కాపరత్వంలో ఉండటం అంటే గమనించండి, కాపరి యొక్క కనుసైగలో ఏ మంద ఉంటుందో, ఏ గొర్రె ఉంటుందో ఆ గొర్రెకి భద్రత ఉంటుంది. గమనించండి, ఒక గొర్రె మేకో అనుకుందాం, మందులో ఉన్నది బాగా తిని బలిసి ఆ తొడ్డి నుండి, ఆ కాపరి నుండి, ఆ కాసే వారికి
దూరంగా వెళ్ళిపోయింది అనుకోండి, ఏదో అడవి మృగం వచ్చి దాన్ని కొట్టేసి చంపేసి, మేయటానికి బాగానే మేసింది, బలంగా బాగానే ఉంది, కానీ ఆ భద్రత లేకపోయే వరకల్లా అడవి మృగం వచ్చి ఏం చేస్తుంది, చంపేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఒక సేవకులుగా మాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, మేము చూస్తూ ఉంటున్నాం కదా, వాక్యాలు వింటున్నారు, నేర్చుకుంటున్నారు, కానీ భద్రతలో లేరు. అపవాది గాని యొక్క కుయుక్తుల్లో పడిపోయి రకరకాల ఆలోచనలు చేసి దైవికంగా, ఆత్మీకంగా సంఘములో విశ్వాసులు ఎదగలేకపోతున్నారు అనే విషయాన్ని ఒక సేవకుని గుర్తిరిగి చెప్తున్నాను. ఈ కల్వరి మినిస్ట్రీ దేవుని మహాకృపను బట్టి ప్రార్థన ద్వారా కట్టబడింది. స్తోత్రం చెప్పుదామా? విశ్వాసము ద్వారా కట్టబడది. ఏ మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుడు అనుగ్రహించిన సంఘము పోషించబడుతూ అభివృద్ధి పరచబడుతున్న దైవజనులు ఒక చక్కటి ఉపదేశ క్రమం పునాది వేసి వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అటు తర్వాత దైవజనులు మీకు అనుగ్రహించిన రవిప్రకాష్ గారు, అభినయ్ గారు, కొంతమంది దైవజనుల చేత ఈ దొడ్డిలో ఇలాగ ఉండటం అనేది గొప్ప ఆశీర్వాదమని నమ్ముతూ ఉంటున్నాను. ఒకటి మర్చిపోవద్దు, మనము ఏ బండ నుండి చెక్కబడితిమో, స్తోత్రం చెప్పుదామా, ఏ బండ నుండి చెక్కబడితిమో, ఏ ఉపదేశ క్రమములు ఉన్నామో, ఏ అభిషేకం పొందుకున్నామో, ఏ నడిపింపులో ఉన్నామో అది మర్చిపోవద్దు. అది మర్చిపోయామా కృతజ్ఞత లేని వారిగా అయిపోతారు. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలి అని ఒక మాట ఉంది. అమ్మ, నా మాట అర్థమవుతుంది? ఒక మనుష్యుడు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా కృతజ్ఞత హృదయము కలిగిన వారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. బయట పరిస్థితులు, విశ్వాసప జీవితాలు మా హైదరాబాదులో చూస్తే మేము చేస్తున్న పరిచర్య, చేస్తున్న ప్రార్థన, అయ్యో ఇంత వ్యర్థమవుతుందా అనే ఒక హృదయ వేదనలో చాలామంది సేవకులు ఉన్నారు. కనుక చక్కగా దేవుడు మీకు ఇచ్చిన ఉపదేశం, దైవ సేవకులు దేవుని శ్రనాములు ఎదుగుతూ దైవ దీవెనలు పొందుకోవాలని ఈ కృపా పండగలలో తొలి పలుకులుగా ఒక దేవుని సేవకునికి తెలియచేస్తున్నాను. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. మంచిది. ఒక మాట చదివి నేను ముందుకెళ్తాను. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, ఒకసారి అందరు చెప్పండి, దేవుని మందిరములో. ఇంకొకసారి చెప్పండి, దేవుని మందిరములో. చదువు తల్లి. అనగా జీవమగల దేవుని సంఘములో. అందరు చెప్పండి, ఒక్క నిమిషం నాన్న. జీవమగల దేవుని సంఘం అని చెప్పండి. దేవుని మందిరము అనగా జీవమగల దేవుని సంఘము. జనులు ఎలాగా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియబడవలనని ఈ సంగతులను నేను మీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చిన్న ప్రార్థన. మా మంచి దేవుడు నాయన, నమ్మదగిన వాడు, మహోన్నతుడువు, మహాగణుడువు, కృపగలిగిన దైవమా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయములో, ఈ మొదటి కూడికలో నీ సన్నిధానములో మేమందరము నీ పాదాలు ఎదుర్కొస్తున్నాం. మీరు అందరితో మాట్లాడండి, మీ నామముకి మహిమ తెచ్చుకోమని యేసు నీ నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రైట్. పిల్లలు అక్కడెక్కడ దొరకకుండా ఒక దగ్గర కుదురు కూర్చొని రా మీరు పిల్లకాయలు. రైట్. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. నేను చెప్తున్న మాటలు ఇదివరకు మీకు తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలిసినా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే తెలిసినే మనం చేయట్లేదేమో, చూడండి, ఒక బాబుని అరే అక్కడ కూర్చోరు అంటాం. వాడు కూర్చుంటే ఇంకోసారి మనం కూర్చోమని చెప్పాం. కూర్చోపోతే ఏం చెప్తాం? అరే కూర్చోరని చెప్పుతాం.
అయినా వారు కూర్చోడు. కొద్దిగా స్వరం పెంచుతా, అరే చెప్పేది నీకే, కూర్చో అని అంటాం, ఆయన కూర్చోడు, గద్దిస్తాం. అర్థం అవట్లేదా నీకు అంటే ఒక్క మాట 4 సార్లు ఎందుకు చెప్పవలసిందంటే వాడు వినటం లేదు గనక, విన్నా దాన్ని ఆలకించి చేయట్లేదు. దేవుని వాక్యం కూడా తెలిసిన మాటలు అనేక సార్లు మనకు వినపడుతూ ఉంటాయి. ఈ మాటలు వినపడుతూ ఉంటున్నప్పుడు ఇది నాకు తెలుసులే అనకుండా, ఇది నాకు ఎందుకు వినపడదంటే ఇది నేను చెయ్యట్లేదు గనక దేవుడు మళ్ళా నన్ను దర్శిస్తున్నాడు అనే ఒక దైవికమైన వివేచన జ్ఞానంలోకి రావాలండి. అందుకనే ఎన్నో వర్తమానాలు వింటున్నాం, దేవుడు మాట్లాడుతూనే ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న చక్కటి మాట, దేవుని మందిరము అనగా జీవమగల దేవుని సంఘం. మందిరము వేరే, జీవమగల దేవుని సంఘము వేరే. ఈ మందిరమును జీవమగల దేవుని సంఘాన్ని విడదీయటానికి వీలు లేదు. బైబిల్లో తెలియబడుతున్న మాట ఏంటంటే, ఈ జీవమగల దేవుని సంఘములో ప్రజలు ఎలాగుండాలనో అది మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎలాగుండాలంటే ఎలా పడితే అలాగా ఉండటానికి వీల్లేదు. దేవుణ్ణి జీవమగల దేవుణ్ణి సంఘములో, దేవుణ్ణి మందిరములోకి ఎలా పడితే అలాగా ఉండటానికి వీల్లేదు. చూడండి, మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక కంపెనీకి మనుషులను పంపిస్తే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అవునంటారా కాదంటారా? అంటే కంపెనీలో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, స్కూల్లో ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రతి సంఘములో ఒక సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా పౌలు అంటున్నాడు, జీవమగల దేవుని సంఘములో కూడా ప్రజలు ప్రవర్తించే విధానము, ప్రజలు జీవించే విధానము, ప్రజలు చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి అని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒక 3 విషయాలు నేను తెలియచేస్తే ఈ రాత్రికాల సంఘములో. మందిరము అనగా నేను ఈ విధంగా చెప్తా, మనుషుల చేత నిర్మించబడుచున్నది. మందిరం అని చెప్పండి, మనుషుల చేత నిర్మించబడుచున్నది. సంఘం అనగా దేవుని చేత కట్టబడుచున్నది. సంఘము అంటే మనుషులకు సంబంధించింది, మందిరం అంటే మనుషుల కొరకు మందిరము, మనుషులు నిర్మించబడుతుంది. బాగా గమనించండి, సంఘము లేకుండా అనగా విశ్వాసులు లేకుండా మందిరం అవసరం లేదు. మందిరం లేకుండా విశ్వాసులు దేవుని యొక్క సంఘములో చేయవలసిన కార్యాలు జరిగించలేవరు. నేను పరిచర్య ప్రారంభ దినాలలో నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, వారు రామనగర్లో ఉంటారు. వారికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉన్నది. ఏంటి ఆ పిలుపు అంటే, వారు పెళ్ళైన కొత్తలో వాళ్ళ అత్తగారి యొక్క ఇంట్లో డైనింగ్ టేబుల్ కింద పడుకునేవారు, స్థలము లేక. ఆ స్థితి నుంచి ఆ సిస్టర్ చాలా ప్రార్థనా పర్రాలు, చాలా విశ్వాసి, సేవకుల్ని చాలా ప్రేమిస్తుంది. ఆ ప్రేమను నేను కూడా పొందుకున్నాను. అయితే ప్రభువా, ఈ స్థితి నుంచి మమ్మల్ని ఆశీర్వదించమని ఆ తల్లి ఎప్పటికీ ప్రార్థన చేస్తూ ఉండేది. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే, కొన్ని ఇళ్ళు కొనుక్కొని, కొన్ని స్థలాలు కొని కట్టేంత వరిగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఇతరులు ఒక తీర్మానం చేస్తున్నారు, మేము ఎక్కడ ఇల్లు కట్టుకున్నా మా ఇంటిలో ఒక ఫ్లోర్ చర్చి కడతాం, మా ఇంటిలో ఒక ఫ్లోరు చర్చి కడతామని. అలా కట్టిన ప్రతి ఇంటిలో కనీసం ఒక 6-7 బిల్డింగ్లు ఉంటే వాళ్ళకి కట్టిన ప్రతి ఇంటిలో ఒక ఫ్లోర్ వేసి, ఆ ప్రాంతంలో ఎవరైనా చర్చి లేని సేవకుడు ఉంటే, పాస్టర్ గారండి ఇది మీరు చర్చిగా వాడుకోమని ఇచ్చేది. అలా చాలామంది సేవకులకు ప్రోత్సహించారు. అయితే నేను కూడా ప్రతి నెల వారి ఇంటికి వెళ్ళి నాతో ప్రార్థన చేయించుకునేది అక్క. తను ఏమన్నదంటే, బ్రదర్ మేము చాలామందికి సహకారంగా ఉన్నాము, మాకు యాప్రాలు బాలాజీ నగర్లో ఒక 600 గజాల స్థలం ఉన్నది, అక్కడ మీ కొరకు ఒక షెడ్ వేస్తాం, అక్కడ మీరు ప్రార్థన నడిపించండి బ్రదర్ అని చెప్పింది.
ఆ మాట నేను దైవజనులు సిద్దిపేట ప్రకాష్ గారు, వారు చర్చి అమ్మాయిని మేము చేసుకున్నాము, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు వారితో షేర్ చేసుకుంటాను నేను. అన్నా, ఒక అక్క ఇలాగంటుందన్నా, మాకు చర్చి లేదు కదా, అప్పుడు నేను సేవ చేసేదేమో కూకటిపల్లి ప్రాంతము, ఆమె చెప్పేదేమో సికింద్రాబాద్ ప్రాంతము, ఒక 13 కిలోమీటర్లు. అప్పుడు అన్నగారితో చెప్తామంటే, నీకు సంఘము కావాలన్నా మందిరము కావాలన్నాడు. అంటే విశ్వాసులు కావాలన్నా మందిరము కావాలంటే నాకు విశ్వాసులు కావాలని అన్నారు. అప్పుడు అన్న ఒక మాట అన్నాడు, మరి అక్కడ విశ్వాసులు లేరు కదా, విశ్వాసులు లేకుండా నీకు మందిరం ఎందుకు? నువ్వు విశ్వాసుల్ని సంపాదిస్తే దేవునికి సంఘాన్ని ఇస్తే ఆ సంఘమే దేవుని మందిరాన్ని నిర్మిస్తారు అని చెప్పారండి. ఆ మాట నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా కూడా, దైవజనులు కదా, సిద్దిపేట ప్రకాష్ గారిని అన్న వాళ్ళకి తెలుసు, వారిని ఏదైనా స్థలం అడిగితే ఎంత కష్టమైన దానికి స్థిర వంచవలసిందే. దైవజనుడు చెప్పాడు అంతేగా. అప్పుడు అక్కగారితో చెప్పాను, అక్క నా పరిచయం ఇక్కడ ఉంది, ఒక 15 మంది విశ్వాసులు అప్పుడు మా దగ్గరకు వస్తున్నారు, మరి ఇక్కడ లేకుండా అక్కడ కట్టుకుంటే ప్రయోజనం లేదు కదక్క, నాకు వద్దులే అక్క అని చెప్పాను. అయ్యో బ్రదర్, ఎలాగంటే ఒక దైవజనుడు చెప్పాడు అక్క అనుకున్నాను. వినండి, ఆ దైవజనుడు మాట పట్టుకొని అదే కూకటిపల్లి ప్రాంతంలో పరిచర్య ప్రారంభించాను. దేవుడు సంఘాన్ని సమకూర్చాడు. ఇప్పుడు అదే సంఘము అక్కడ గొప్ప మందిరం నిర్మించబడటానికి ప్రభు కృప చూపాడు. దేవుడికి స్తోత్రం చెప్పుదామా. ఇగో వాళ్ళ బాబునే మా పెద్ద అమ్మాయికి చేసుకున్నాం మేము. అనేక మంది సేవకులకి సహకారంగా ఉన్న ఆ కుటుంబం నుంచి ఇప్పుడు మా పెద్ద పాపకి వాళ్ళ బాబుని వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మా పిల్లలు చందానగర్లో సేవ చేస్తారు. నాకు ఒక విశ్వాసం అంటుంది. ఏంటి ఆ విశ్వాసం అంటే, ఇదిగో ఆ కుటుంబము అనేక మంది దైవజనులకి ఆశీర్వదకరంగా ఉందిగా, దాన్ని బట్టేనా ఆ బిడ్డల్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని నమ్ముతుంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మందిరము ఎవరి కొరకంటే సంఘము. ఏ సంఘం అది? సజీవమైన జీవము కలిగిన దేవుని సంఘం. ఇప్పుడు ఈ మొక్కలు చూడండి, ఈ మొక్కలు ఇలాగ ఉన్నాయి కదండి, ఇందులో చూడటానికి బాగా ఉన్నాయి. మళ్ళా నెక్స్ట్ నేను వచ్చినా కూడా ఇవి ఎలాగుంటాయి? ఇలాగనే బాగుంటాయి, కానీ ఎంత మాత్రం కూడా ఎదుగుదల లేదు. పచ్చగా లేదా? ఉన్నది, కానీ ఇందులో ఏమి లేదు? జీవము లేదు. జీవమున్న ప్రతి మొక్క ఎదుగుతూ ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ ఉంటుంది. జీవము లేనిది అలాగనే ఉంటుంది. చూడటానికి బాగానే ఉంటుంది కానీ ఎదగదు. బాగా గమనించండి, ఒక విశ్వాసి ఎదగాలంటే జీవమగల దేవుని సంఘములో ఉండటం ఎంత ప్రాముఖ్యమో, ఆ యొక్క విశ్వాసి ఎదుగుతున్న ఆ జీవమగల దేవుని సంఘానికి మనుషుల చేత కట్టబడిన ఈ దేవుని మందిరం అంత ప్రాముఖ్యమైంది. నేను ఆఖరిలో దేవుని మందిరం గురించి మాట్లాడతాను. మొదటిగా ఇగో ఈ మనుషుల చేత కట్టబడిన దేవుని మందిరములో మనమందరము జీవమగల దేవుని సంఘముగా కూడుకున్నాము. స్తోత్రం చెప్దామా. ఇప్పుడు ఈ మందిరం ఎవరి చేత కట్టబడది? మనుషుల చేత కట్టబడది. మనమందరము దేని బట్టి రక్షించబడ్డాం? ఆ పాంప్లెట్, మీరు కృప చేతనే రక్షింపబడుతురి. ఏ కృపది? ప్రభువైన యేసు క్రీస్తు కృప. బాగా గమనించండి, మళ్ళీ మాట చెప్తున్నాను, మనుషుల చేత కట్టబడిన ఈ దేవుని మందిరములోకి దేవుని చేత కట్టబడుచున్న జీవమగల దేవుని సంఘము చేర్చబడుతూ ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ఆదిమ అపోస్తలుల కాలము 9:31 ఈ విధంగా రాయబడింది, కావున యూదయ సమరయ గలిలయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచున్నది. స్తోత్రం చెప్తామా. కీర్తనకారుడు అంటాడు, మన క్షేమ ఆధారము నా దేవుడే, మన దేవుడే. ఏ సంఘములో ఉన్న విశ్వాసి జీవమగల దేవుని యొక్క సన్నిధానములో అలా అడుగులేస్తూ కదులాడుతారో వారి క్షేమాధారము ఎవరంటే జీవమగల దేవుడు, జీవమగల దేవుని సంఘములో ఉన్నవాళ్ళు. సంఘము దినదినము విస్తరించుచున్నది. స్తోత్రం చెప్దామా. ఎలా విస్తరించుంది? ఆ సంఘంలో విశ్వాసులు ప్రతిరోజు కూడుకొని ప్రార్థన చేయటం,
దేవుని నామమును స్తుతించటం, దేవుని నామమును ఘనపరచటం, ఇలా ఈ మనుషుల చేత కట్టబడుచున్న దేవుని మందిరములో దేవుని చేత ఎన్నుకోబడిన విశ్వాసులు మందిరములో కూడుకొని అలా ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిస్తూ రొట్టె విరుస్తుంటే అపోస్తల బోధ యందును సహవాసమందును ఎడతెగ వాళ్ళు అలా ఎదుగుతూ ఉంటుంటే వారితో పాటు సంఘము విస్తరించుచున్నది. అందరు చెప్పండి, సంఘము విస్తరించుచున్నది, సంఘము విస్తరించుచున్నది. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం సంఘములో ప్రజలు చేర్చబడక. అందరు చెప్పండి, సంఘములో ప్రజలు చేర్చబడక. దేవుని చిత్తము సంఘము విడిపోవటం కాదు, దేవుని ఉద్దేశము సంఘము నుంచి బయటికి వెళ్ళటము కాదు, బయటనున్న వారు సంఘములో చేర్చబడటము ఆదిమ అపోస్తల కాలములో జీవమగల దేవుని సంఘములో జరిగిన ఒక శ్రేష్టమైన ప్రక్రియ. అది ఔషధకరమైన క్రియ. ఏం చెప్పండి? సంఘములో చేర్చబడటం. స్తోత్రం చెప్పుదాం. సంఘములో చేర్చబడటం, అంతేగాని సంఘము నుంచి వేరైపోవటము కాదు, సంఘము నుంచి దూరమైపోవటం కాదు. మరి ఏందండి ఆ పని అంటే బాగా గమనించండి. నేను ఖచ్చితంగా చెప్తాను. విస్తరించబడుచున్న సంఘము నుంచి, ఆశీర్వదకరమైన సంఘము నుంచి ఆత్మాభిషేకం కలిగి ఆత్మచేత నింపబడి కృపాల చేత నింపబడి ప్రతి శాపమును దారిద్ర్యత నుంచి బయటకు వచ్చిన ఒక విశ్వాసి అలా ఎదుగుతూ మళ్ళా సంఘం నుంచి బయటికి వెళ్ళంటే వాడు అపవాది గాని యొక్క క్రియలు అవి. అందుకనే అపవాది గానికి దొరకద్దు. అందుకనే ముందుగా చెప్పాను, మనము మేత మేయటము అనగా దేవుని వాక్యం వినటం ఎంత వాస్తవమో, ఎంత ఖచ్చితమో, ఎంత అవసరమో కాపాడబడటం కూడా చాలా అవసరం అనే విషయాన్ని తెలియచేస్తున్నాను. అలాగా సంఘము విస్తరించుచున్నది, సంఘము విస్తరించుచున్నది. సంఘముగా చేయవలసిన ఒక 3 విషయాలు చెప్పుతాను నేను క్లుప్తంగా. సంఘముగా చేయవలసిన ఒక 3 విషయాలు, సంఘముగనగా విశ్వాసులుగా చేస్తున్న ఈ 3 విషయాలు ఈ దేవుని మందిరానికి ఎలా దీవెనకరంగా నేను జ్ఞాపకం చేస్తాను. రండి, దయచేసి నాతో పాటు ఈ మాట చదవండి. లేవి కాండము 23వ అధ్యాయము 7వ వచనము. లేవి కాండము 23వ అధ్యాయము 7వ వచనం. అక్కడ రాయబడ్డ మాట ఈ విధంగా ఉన్నది. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. చాలు. నేను మొదటి మాట ఈ రీతిగా రాసుకున్నా, గ్యాదరింగ్ చర్చ్. సంఘం ఏం చేయాలి? కూడుకొనవలని. అందరు చెప్పండి, ఏం చేయాలి? కూడుకొనవలని. అందుకనే సంఘములో ప్రజలు ఎలాగ ఉండవలనో నీకు తెలియవలనని ఈ మాటలో వ్రాయుచున్నాను. మొదటి మాట ఏంటంటే, దేవుని సంఘముగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసములుగా, సజీవమైన జీవముల దేవుని సంఘంలో ఉన్న ప్రతి వారు చేయవలసిన పని ఏంటంటే వారు సంఘముగా కూడుకొనవలెను. స్తోత్రం చెప్దామా? వారు సంఘముగా కూడుకొనవలెను. ఈ లోకములో అధికారము కానీ, బలము కానీ, శక్తి కానీ, ఒక ఉన్నతమైన స్థానములో ఉన్నది ఏదైనా ఉన్నదంటే అది జీవము గల యేసు క్రీస్తు దేవుని సంఘమే. ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవని బైబిల్ చెబుతుంది. ఆ సంఘము కొరకు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని బైబిల్ అంటుంది. ఈ సంఘము ఎవరిది? దేవునిది. ఆయన వెలబెట్టుకున్నాడు, రక్తమిచ్చి విమోచించాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. సంఘములందరినీ ఆయన కొన్నాడు, ఎన్నుకున్నాడు. అటువంటి వారందరూ అట్ట సంఘముగా కూడుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. సంఘముగా కూడుకొనవలెను. ఏమండి ఈ మాట ఆలకించండి. స్కూల్కి వెళ్ళిన వారు దేని గురించి మాట్లాడతారు? స్కూల్లో ఉన్న టీచర్స్ గురించి, స్కూల్లో జరుగుతున్న పాఠాల గురించి మాట్లాడతారు, అంతే కదా. పొలము పనికి వెళ్ళే వాళ్ళు దేని గురించి మాట్లాడారు? పొలం గురించి, పనుల గురించి మాట్లాడతారు. మరి సంఘానికి వచ్చే వాళ్ళు దేని గురించి మాట్లాడాలి? సంఘములో ప్రకటించబడుచున్న ఉపదేశము గురించి మాట్లాడాలి, సంఘములో చెప్పబడుతున్న మాటల గురించి మాట్లాడాలి.
ఇది దేవుని సంఘము, సజీవమైన సంఘము, పరిశుద్ధ సంఘము. ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఆ యొక్క సంఘము గురించే మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. అది క్షేమము, క్షేమము. మా చర్చిలో ఒక ఫ్యామిలీ ఉన్నదండి. ఆదివారం చెప్పిన వాక్యమును వాళ్ళు వారమంతా కూడా డిస్కస్ చేసుకుంటారు. ఒక నోట్ బుక్ తీసుకొని ఇలాగ రాసుకుంటారు వాళ్ళు. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో ఏం మాట్లాడాడు మీరు రాసుకోండి. మనం ఏం మార్పు చెందాలి ఇది రాసుకుందాం. ఈ వాక్యము విన్న మనం మార్పు చెందకుండా మరొక వాక్యము వింటే మనకి ప్రయోజనము లేదు అని ఒక కుటుంబము అలాగా దేవుణ్ణి మందిరములో సంఘములో చెప్తున్న వాక్యాన్ని బట్టి వాక్యపు అడుగులో నడుస్తున్నారు. ఈరోజు వాళ్ళు గొప్ప వ్యాపారస్తులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. చప్పట్లు కొడదామా? అలాగా సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా కూడుకొని ఆదిమ అపోస్తల కాలం రోడాత్యములో వారు కూడుకొని ప్రార్థన చేశారు. వారు కూడుకొని అపోస్తల బోధ సహవాసమందు ఎదుగుతూ ఉంటున్నారు. వారు రొట్టె విరుస్తూ ఉంటున్నారు. దేవుణ్ణి సేవకులుగా మనకు ఆరాధన క్రమములో కలవరి మినిస్ట్రీ యొక్క నియమములు ఉంటాయి కదా. కొన్ని ప్రార్థనలు ఉంటాయి, ఆన్లైట్లు ఉంటాయి, ఆదివారపు ఆరాధనలు ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, ఏమండి ప్రత్యేకమైన కూడికలు ఉంటాయి. ఇలా దైవజనులు నిర్ణయించిన నియమములో నిజముగా మనము జీవమగల దేవుని సంఘములుంటే ఆ సంఘముతో కూడుకొనత మానరు. స్తోత్రం చెప్తామా? మొదటి మాట సంఘముగా కూడుకోవాలి, సంఘముగా ఏకీభవించాలి. మా సహవాసము ద్వారా, మా నిసిఫే చర్చి ద్వారా ప్రతిరోజు ఉదయకాల సమయంలో 5:30 నుంచి 6:30 వరకు ఆన్లైన్లో స్తోత్ర ప్రార్థనలు జరుగుతాయి. దాదాపు చాలా కుటుంబాలు ఏకీభవిస్తాయి. ఆ కుటుంబంలో ఒక కుటుంబం నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అన్న 5:30కి ప్రార్థనలు ఏకీభవించడం చాలా కష్టము. కొన్ని నెలలు నేను నా యొక్క సోమరితనాన్ని బట్టి నేను కానీ నా కుటుంబం కానీ ప్రార్థనలు ఏకీభవించలేదు. ఎందుకో ఒక రోజు నాకు మేలుకు వచ్చింది. ఆ ప్రార్థనలో, ఆ సంఘ ప్రార్థనలో కూడుకొని ఏకీభవించడం ప్రారంభించాం. అట్లా ఒక నెల మానకుండా మేము సమాజముగా దేవుని సంఘములు ఆన్లైన్ ప్రేయర్లో మేము కూడుకోవటం ప్రారంభించామన్న ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇదివరకు మా ఇంటిలో అసమాధానం ఉండేది. మా భార్య భర్తల మధ్యలో ఏదో ఒక గొడవ ఉండేదన్న. ఒకరోజు ఆయన అలిగేది, ఒకరోజు నేను అలుగుతూ ఉండేది, ఒకరోజు మా పిల్లలు చిరాకు చేస్తూ ఉండేది. ఏ రోజు కూడా మా కుటుంబంలో నెమ్మది సమాధానం అనేది లేదన్నా. ఏదో ఒక చిరాకన్నా. ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ చేసి మేము అన్నం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. తిరిగి ఇంటికి వచ్చినాక డిన్నర్ చేసుకున్న తర్వాత వండుకున్న అన్నం కూడా తినని దినాలు ఉన్నాయన్న. మేము చర్చికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళుతున్నాము, కానీ మా కుటుంబములో ఆ అసమాధానము, కలవరము, ఒకరికి ఒకరు పొంతన కుదరకపోయేదన్నా. కానీ మీరు పెట్టిన ఉదయకాలపు యొక్క స్తుతి నైవేద్య ప్రార్థనలో 1 నెల తర్వాత మా కుటుంబములో అటువంటి అలుగుడు, గొడవలు, చిరాకు లేదన్నా అని చెప్పింది. చప్పట్లు కొడదామా? అంటే ఎలా జరిగింది? అది ఎలా జరిగింది? ఒక దైవజనుడు నిర్ణయించిన ఆ ప్రార్థన సహవాసములో, ఆ ప్రార్థన సమూహములో ఆ కుటుంబం, ఏ కుటుంబం అది? సమస్యలతో, గొడవలతో, నెమ్మది లేకుండా, తిన్నది ఆ వండుకున్నది తినలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబము కూడుకునక ఏకీభవించ ప్రారంభించింది. ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతో సమాధానంగా చెప్పగలుగుతాడు. ఆమె చెప్పిన సాక్ష్యం. అందుకని దేవుని వాక్యం అంటుంది, మీరు పరిశుద్ధ సంగమగా సవాసముగా కూడుకొనక మానకూడదు. ఎక్కడ కూడుకోవాలి? సంగమగా.
ఆయా సందర్భాలలో కొంతమంది ఇళ్ళలో కూడుకుంటారు, దేవుని మందిరములో కూడుకుంటారు, సమయం దొరికినప్పుడల్లా కూడా కూడుకుంటూనే ఉంటారు. దేవుని వాక్యం 122 కీర్తన 1వ వచనంలో నేను చదువుతా, గమనించండి. యెహోవా మందిరమునకు, మళ్ళా మందిరం గుర్తుపెట్టుకోవాలి, చెప్పండి. యెహోవా మందిరమునకు, ఏ మందిరం అది? మనుషుల చేత కట్టబడిన మందిరము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఇది ఎవరన్నమాట? దావీదన్నమాట. దావీదు రాజన్నమాట. ఈ మాట మీకు అర్థమవటానికి చెబుతున్నాను. సోమవారం మొదలుకొని శనివారం వరకు దావీదు మహారాజు. సోమవారం మొదలుకొని శనివారం వరకు దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఆజ్ఞించి రాజ్యమును పరిపాలించువాడు. ఉదయకాల సమయమున ఆ మార్గ మధ్యన పోతూ పోతూ సంఘ బిడ్డలు, మీకు అర్థం చెప్తున్నాను, అన్నా దావీదన్నా, ఈరోజు ఆదివారం కదా, మనం సంఘముగా కూడుకోవాలి కదా, దేవుణ్ణి మందిరానికి వెళ్ళాలి కదా అన్నప్పుడు ఆయన సంతోషించి ఆయన కిరీటమును, ఆ రాజదండమును, రాజవస్త్రమును తీసివేసి అందరితో పాటు ఒక్కడుగా దేవుణ్ణి సవాసములో ఉండేవాడు. స్తోత్రం చెప్తామా? అనగా దేవుణ్ణి మందిరములో, దేవుణ్ణి సంఘములో చిన్న పెద్ద అనేది ఏమీ లేదండి, ఏమీ లేదు. ఆదిమ అపొస్తలుల కాలంలో 120 మంది కూడుకొని మేడగదిలో ప్రార్థన చేస్తుంటే వారిలో యేసు ప్రభు తల్లి ఉన్నది. స్తోత్రం చెప్తామా? ఎవరన్నా చెప్పండి. యేసు ప్రభు తల్లి. యేసు ప్రభు తల్లి కూడా సామాన్య వాళ్ళతో ఒకరితో కలిసి కూర్చుంది. అంటే సంఘానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, సంఘం యొక్క విలువను గుర్తించుట. నేను ఒకసారి మా పరిచర్యలో పరిచారకుల మీటింగ్ పెట్టాను. ఆదివారం దగ్గర దగ్గర ఒక 40 నుంచి 50 మందికి పరిచర్య చేస్తారు మా ఫెలోషిప్లో, అన్ని డిపార్ట్మెంట్. నెలకొకసారి వారితో మాట్లాడతాను. అయితే ఒక పరిచారకుల కుడికల్లో ఒకళ్ళొక పాయింట్ అవుట్ రేట్ చేశారు. అన్నా, అన్ని పరిచయలు బాగానే ఉన్నాయి కానీ చెప్పులు ఎలా పడితే అలా ఇస్తున్నారన్నా, చెప్పుల స్టాండ్ దగ్గర ఎవరన్నా పెడితే బాగుంటుందన్నా. అప్పుడు నేను అన్నాను, ఎందుకు పిల్లలు అంటున్నారు కదా అంటే, ఆ పిల్లలు చిన్న పిల్లలు కదన్నా, కంటిన్యూగా ఉండట్లేదు, కొద్దిసేపు ఉంటున్నారు వెళుతున్నారు అని అన్నారు. అయితే మరి ఇంతమంది ఉన్నారు కదా, మీరు సమర్పించుకుంటారంటే అందరూ మౌనం ఉన్నారు. కానీ అందులో ఒక సహోదరి, నేనుంట బ్రదర్ అన్నది. నేను షాక్ అయిపోయింది. ఆమె ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఆమెకి నెలకి ₹1,00,000 జీతం వస్తుంది. నేను షాక్ అయిపోయింది. సిస్టర్ మీరుంటారా? అవును బ్రదర్. అంతకు మించిన భాగ్యం ఏముంది? దేవుణ్ణి సంఘములో పరిచరితే అవకాశం వచ్చినప్పుడు అంతకు మించిన భాగ్యం ఏంటి బ్రదర్ అని ఆమెతే అందరికంటే ముందొచ్చి ప్రతి చెప్పుల్ని చేతులు తీసుకొని ఆ యొక్క చెప్పుల స్టాండ్లో పెట్టి అందరు వెళ్ళిపోయేంత వారికి ఆమె అలాగనే ఉందండి. ఈరోజు దేవుని చేత ఆ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్తామా? ఎందుకు మాట చెప్తున్నాను? దేవుని మందిరములో ఉద్యోగం ఏంటి, వ్యాపారం ఏంటి, నీ గొప్పతనం ఏంటి, ఏదీ లేదు. దావీదు అంటున్నాడు, దేవుని మందిరమునకు జనులు వెళ్ళుదామని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని, సంతోషించి సామాన్య ప్రజలతో కూర్చున్నాను. అంటే జీవమగల దేవుని సంఘములు ప్రజలు ఎలాగుందంటే హెచ్చు తగ్గులు లేకుండా, తారతమ్యము లేకుండా అందరూ ఒకే విధంగా ఉండటమే జీవమగల దేవుని సంఘం, దేవుని మందిరములందు మొదటి లక్షణం. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, వందనాలు చెప్పినా వందనాలు చెప్పరు. ఇవన్నీ మాకేమరకంటారా? విశ్వాసం చెప్పిన విషయాలే చెప్తుంది. ఒక సిస్టర్ వచ్చింది, పాస్టర్ గారు నాకు చాలా బాధ అవుతుందండి. ఏందమ్మా, ఏం బాధ అంటే, ఒక సిస్టర్కి ఎన్నిసార్లు వందనాలు చెప్పినా ఆ వందనాలు చెప్పదండి. ఆమె మరి చెప్పకపోతే చెప్పకపోయిందని చెప్పారు. మీరేమో
చెప్పకపోయినా వందనాలు చెప్పమంటారు. ఆమె వెల్కమ్ టీంలో ఉంటుంది, మా దగ్గర డోర్ దగ్గర ఉంటుంది. చెప్పి 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 ఆమెకు బాధ అనిపించిందేమో, నా దగ్గరకు వచ్చింది. పాస్టర్ గారు, మీరేమో అందరికీ వందనాలు చెప్పమంటారు, ఒక ఆమెకి వందనాలు చెప్పితే ఇలా చూసింది పాస్టర్ గారు, ఎలా చూసింది, ఇలా చూసింది. ఒక్కరోజు కూడా ఇలా చెప్పకపోయినా ఇలా కూడా లేదు పాస్టర్ గారు. అప్పుడు నేను అన్నాను, ఆమె నాకేం చెప్పదు, నీకేం చెప్పుతుంది. ఆమె ఒక సేవకునిగా నాకే చెప్పదు, నీకెలా చెప్పింది? మరి మేము చెప్పాలా? చెప్పు, నేను చెప్తున్నాను, మీరు చెప్తున్నారు. దాని అర్థమైంది. అని ఏమనుకుంటుంది, నేను ఎక్కువ, మా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మాకేమీ తక్కువ ఉన్నది అని మనుషుల్ని ఒక చిన్న చూపు చేస్తారు. అటువంటి ఒకటి బైబిల్ ఏం రాబడించండి, తనను అలా హెచ్చించుకున్న వారిని దేవుడు తగ్గిస్తాడు. ఎంతగా తగ్గిస్తాడంటే ఒకరోజు అందరి వైపు చూసే విధంగా దేవుడు తక్కువ చేస్తాడు. గమనించండి, మనం మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు, దేవుని వాక్యం మారదు. కాబట్టి దావీదు లాంటోడే ఎలాగో చెప్పండి, సంతోషముగా దేవుని యొక్క మందిరములోకి జనులతో సమానంగా వచ్చాడు. ఆ విధంగా దేవుని వాక్యం అంటుంది, జనులు నాతో చెప్పినప్పుడు మందిరానికి వెళ్ళుకోమని నేను సంతోషించుకుని. యెషయా గ్రంథం 56:7 ఎందుకు కూడుకోవాలను, దేవుణ్ణి మందిరములో సంఘముకు ఎందుకు కూడుకోవాలి అక్కడ రాయబడ్డమాట, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. స్తోత్రం చెప్తామా. యెషయా గ్రంథం 56:7 దేవుణ్ణి మందిరములో నేను వారిని ఆనందింపజేసేదను. అమ్మా, మనం ఎక్కడికి వస్తున్నాం తెలుస్తా బ్రదర్, మనం ఎక్కడికి వస్తున్నాం తెలుస్తా, మన ప్రతి బాధలు, ప్రతి చింత, ప్రతి వేదన మరిపించే స్థలం ఏదైనా ఉందంటే ఇగో దేవుణ్ణి మందిరమే. స్తోత్రం చెప్దామా. నేను అప్పుడప్పుడు చెప్తా, చర్చిలో, ఇంట్లో ఎలాగో మీరు నవ్వరు, ఆఫీస్లో నవ్వరు, పని చేసే స్థలములు నవ్వరు, కనీసం దేవుణ్ణి మందిరములో నవ్వమని చెప్తాను. కనీసం ఎక్కడ నవ్వాలి? దేవుణ్ణి మందిరములన్నా నవ్వాలి. అందుకని ఈ రోజుల్లో ఎక్కువ నవ్విచ్చే వర్తమానాలు దొరికే సమాజం ఉంటుంది. ఎందుకు అక్కడికి వెళ్తే కొద్దిగా నవ్వు దొరుకుతుంది. నవ్వాలి, మంచిదే నవ్వాలి. దేవుణ్ణి మనది ఆనందం. ఒక స్త్రీ గురించి జ్ఞాపకం 2 పాయింట్స్ చెప్తాను. మొదటి సమయంలో తీర్థ మొదటి అధ్యాయం 10వ అన్న బహు దుఃఖ క్రాంతురాలయ్యి దేవుని యొక్క మందిరమునికి వెళ్ళింది. దుఃఖం దేనికేందో మనకు తెలుసు. ఒక పక్క తనకి సంతానము లేదని బాధ కాదు, కానీ తన తోటి సహోదరి తనను పెడుతున్న మాట, తన భర్త అంటాడు, 10 మంది కుమారుల కంటే ఎక్కువ కాదా, నీకు అన్నిట్లో డబల్ పోర్షన్ 2 పాలు ఇస్తున్నాను కదా. ఈ మాట మనకి ఎలా అర్థం కావాలంటే, లోకములో బంధువులుగా, రక్త సంబంధులుగా, ఇంటి వారిగా 10 మంది ఉన్నా కూడా ఆ 10 మంది ఉన్న ఆనందం ఇగో దేవుణ్ణి మందిరం ఇచ్చింది. మనల్ని ప్రేమించి ఇచ్చే బహుమానాలు, కానుకలు, కట్నాలు, ఇవేవి ఉన్న ఆనందం దేవుణ్ణి మందిరం ఇచ్చింది. ఎవరు అంటున్నారు ఈ మాట? అన్న అంటారు, తన భర్త అంటుంది, అయ్యా నువ్వు నాకు 2 పాళ్ళు భాగమిస్తున్నావు, కానీ నాకు ఆనందం లేదు. 10 మంది కుమారుల కంటే ఎక్కువగా నువ్వు నన్ను చూసుకుంటున్నావు, కానీ నాకు ఆనందం లేదు. నాకు ఆనందం దొరికే స్థలము ఏదైనా ఉన్నదంటే ఇగో దేవుణ్ణి మందిరమే. హల్లెలూయా. ఆమె దుఃఖమంతా కూడా దేవుణ్ణి మందిరములోకి వచ్చి నిలబెట్టుకుందండి. ఆమె దుఃఖ వేదన వర్గంతా దేవుడు ఉన్నాడు, దేవుడు తీర్చాడు, దేవుడిని పంపించాడు. అమ్మా ఇద్దరుతున్న తల్లి, నీ ఏడుపు కారణమేం తెలుసు, నీ బాధకు దుఃఖమేం తెలుసు, నీ బాధకు, నీ ఏడుపుకి, నీ దుఃఖానికి కారణం నువ్వు ఎదుర్కొంటున్న అవమానం. రెండోదిగా నీ గర్భములో ఏ బిడ్డలు లేదని. మూడవదిగా నువ్వు వెళ్ళుచున్న మందిరం దీపమ ఆరిపోచున్నది. అక్కడ పరిచారకులు మందిరాన్ని పట్టించుకోవట్లేదు. నీ వంతు నీవు వచ్చావు కదా,
నాకు బాగా నచ్చిన మాట ఆత్మీయముగా తెలుసా, దేవుణ్ణి మందిరానికి వచ్చి పోవటం వేరు, దేవుణ్ణి మందిరం యొక్క అవసరతలు, పరిస్థితులు పరిశీలన చేయటం వేరు. స్తోత్రం చెప్తామా. అన్న అది చేసిందండి. ప్రార్థనా పరులు, ఆత్మీయులు, ఉన్న బాధలన్నీ వరదలో పెట్టుకున్న వాళ్ళు అటువంటి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడైతే దైవజనుల ఇంటికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఆ కిచెన్లో ఏమేమి లేవో చూసి సంఘస్థులు వెళ్ళి కనుక్కొచ్చిన దినాలు ఉన్నాయి. పూర్వపు దినాలు అవునంటారా కాదంటారా? అవసరతలు చూసి స్పందించే సంఘం పూర్వ సంఘాలు. ఈ రోజుల్లో ఎక్కడో చూస్తున్నామండి, కొంతమందినే చూస్తూ వెళ్తున్నాం. అన్నా తల్లి తన బాధ అలాగున్నా, తన అవమానము నిందలు అలాగున్నా దేవుని యొక్క మందిరం యొక్క పరిస్థితులు చూసి మొక్కుకుంటుంది. అయ్యా, నాకు కుమారుని ఇస్తే నేను ఈ మందిరములో పరిచారకునిగా వదిలేస్తాను. ఆ దీపము ఆరిపోకమంది దీపమును వెలిగిస్తాడయ్యా. ఈ దీపాన్ని ఈ మందిరానికి ఒక వెలుగుగా, ఒక పరిచారకునిగా ఉంటాడని మొక్కుకున్నదండి. ఆ మొక్కుబడి సమాజానికి, ఇశ్రాయేలు ప్రజలకు ఆశ్చర్యకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్తామా. దేవుని కొరకు మొక్కుకొని దేవుని కొరకు ప్రతిష్ట చేసిన ప్రతిదీ కూడా వారి కుటుంబాలకి దీవెనకరంగా మార్చుతాడు. మొదటి మాట ఏం చెప్పాను? జీవమగల దేవుని సంఘములు ప్రజలు ఎలాగుండాలంటే, మనము దేవుణ్ణి మందిరానికి వచ్చినప్పుడు హెచ్చు తగ్గులు, తారతమ్యములు, ఎక్కువ తక్కువ కులాలు ఏమండి ఇది ఏమీ లేకుండా అందరిలో ఒకరుగా ఉండటమే జీవమగల దేవుని సంఘములో అందరమైన యేసు రక్తం చేత కడగబడిన వారం అందరం ఒక పాత్రలోనే పారిభాగస్తులు అవుతున్న వారికి గొప్ప సాదృశ్యం. వారిని అంటారు, వీరు కూడా యేసు యొక్క శరీరములో ఒక అవయముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు అలాగుంటున్నారండి. కొద్దిమంది మాత్రం అంటున్నారు, కొద్దిమంది ఉంటున్నారు. సేవకునిగా తెలియచేస్తున్నాను, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రజలు అలాగుండాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన బాధ, మన దుఃఖము దేవుని సన్నిధానములు వెళ్ళబుచ్చుకొని ప్రార్థనకి జవాబు పొందుతున్నాం. అందుకని ఎబ్రీ పత్రిక అంటాడు 10వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనండి. స్తోత్రం చెప్తామా. దేవుని మందిరములో మనము మానకుండా కూడుకొనాలి. ప్రార్థనలు జరుగుతున్న ప్రతి సమయమున ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మొదటి మాట గ్యాదరింగ్ చర్చ్ అంటే సమాజముగా కూడుకునే చర్చ్. రెండవ మాట అపోస్తల కార్యం 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. దేవునికి స్తోత్రం చెప్తామా. కూడుకున్న సంఘము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందరు చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. ఆమేన్. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థనకున్న శక్తి దేనికి లేదు. ఇంకా సంఘ ప్రార్థనకున్న శక్తి దేనికి లేదు. సంఘముతో కలిసి ప్రార్థిస్తున్న కుటుంబ సభ్యులారా, తప్పకుండా మీ కుటుంబంతో మీరు ప్రార్థన చేయాలి. మీ కుటుంబంతో ప్రార్థన చేస్తున్న ప్రతి వారు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. మీ ఇంటిలో రక్షించబడిన వారు, దేవుణ్ణి ప్రేమించిన వారు కలిగుంటే మీరు కుటుంబ ప్రార్థన మానొద్దు. ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు జరగట్లేదు. ఇక్కడ సంగతి మాకు తెలియదు, కానీ హైదరాబాదులో ఒకరినొకరు కలుసుకునే అవకాశం కూడా లేదు. నేను ఒకటి చెప్తా, మీరు ఎప్పుడు కలుసుకున్నా మీరు కుటుంబముగా ప్రార్థన చేసుకోండి. కుటుంబముగా మీరు కలిసి బైబిల్ చదవండి. కుటుంబ ప్రార్థన సాతాను గడికి కొరడా దెబ్బ. మనకందరికీ తెలుసు కుటుంబ ప్రార్థన చెయ్యాలని, కానీ మీ హృదయములో మీరు పరీక్షించుకుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో చాలామంది కుటుంబ ప్రార్థన చేస్తారు. ఎందుకని చెప్పాను కదా, తెలిసినే కావచ్చు. ప్రభు నాకు ఒక 6 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. దేవుడు మాకు అనుగ్రహించిన కొడుకు, నాకు 2 బిడ్డలు, తర్వాత 3వ వాడికి దేవుడు ఇచ్చాడు. మా కుటుంబంగా మేము కూర్చున్నప్పుడు వాడికి
చదవటం రాదు. అయితే మేమేం చేశామంటే ఫస్ట్ మా అనుదిన భాగములో అధ్యాయములో మొదటి వాక్యము వాడుతూనే చదివిస్తాను. వాడు చదవడు. ప్రారంభంలో మా పాప చదువుతుంటే మా పాప తర్వాత వాడు చదవటం ప్రారంభించాడు. అట్లా 1 నెల వాడిని మా వెనకాల వాక్యం చదివించాడు. నెల తర్వాత వాడిప్పుడు PhDగా HISE జీసస్. ఇప్పుడు వాడే చెప్పండి లెటర్స్ గురించుకొని చదువుతాం. పిల్లలకి ఎంత ఆశీర్వాదం అది, పిల్లలకి ఎంత ఆశీర్వాదం. మళ్ళా మొదట నువ్వే ప్రార్థన చేయబేకంట. వాడు నువ్వు చేయి నేను చేస్తాను, వాడు బాధ నువ్వు చేయి నేను చేస్తాను, లేకపోతే షారునక్క చేస్తే నేను చేస్తాను. అయితే వాడు ఎవరు చెప్తే వాడు ప్రార్థన చేయడు. ఎందుకు? వాడితో ప్రార్థన చేస్తే నేను చేసినాక వాడు ప్రార్థన చేస్తాడు. మమ్మీని దీవించుకోగా, డాడీని దీవించుకోగా, చర్చిని దీవించుకోగా అని. ప్రభువా మా షారోనక్క నన్ను కొడుతుంది తిడుతుంది నువ్వు తీసుకుంటాను. అది వాడు బాధ. ఎవరు బాధ? 6 సంవత్సరాల పిల్లాడు బాధ అండి. అంటే వాడికి ఏమర్థమైపోయింది? నన్ను కొట్టినా తిట్టిన వాళ్ళకు కూడా యేసు ప్రభుకు చెప్పాలి అండి. పిల్లలకి అటువంటి ప్రార్థన ఎప్పుడు మనం నేర్పిస్తామంటే కుటుంబంలో మన పిల్లలు కూర్చున్నప్పుడే. చూడండి, కొంతమంది సంఘములో పిల్లలు కూర్చోరు. ఎవరు కూర్చోరంటే వారి కుటుంబ ప్రార్థన లేని పిల్లలు కూర్చోరు. ఇవన్నీ మేము అనుభవంతో చెప్తారన్నమాట. సంఘముగా ఏం చేయాలక? ప్రార్థన చేయాలి. సంఘముగా ప్రార్థించేవారు కుటుంబముగా ప్రార్థన చేయాలి. కుటుంబముగా ప్రార్థన చేసేవారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన వారి యొక్క ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రీతిగా వాళ్ళు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. నీ మాట చెబుతా. పరిస్థితులు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయొద్దు. కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయొద్దు. శోధనలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయొద్దు. ఈ మాట బాగా మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటే శోధనలు వస్తాయి, శోధనలు దాటిపోతాయి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే కష్టాలు వస్తాయి, కష్టాలు దాటిపోతాయి. శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆ రోగము, ఆ కష్టము, ఆ శోధన అలా నిలబడిద్ది, నీతో ఫైట్ చేస్తుంది. దాన్ని ఎదిరించలేవు. ప్రార్థన బలం లేదు, ప్రార్థన శక్తి లేదు, ప్రార్థన విశ్వాసం లేదు. ప్రతిరోజు ఒక విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేస్తుంటే అటువంటి ఎన్ని వచ్చినా కూడా నేను ప్రార్థిస్తున్న దేవుడు నన్ను రక్షించకు సమర్థుడు అని చెప్పగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్తామా. చాలా మంది కష్టాలు, బాధలు, నష్టాలు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలు ఆలోచన చెయ్యాలి. కానీ పరిస్థితులు మనల్ని ప్రార్థనలోకి నెట్టొద్దు. ప్రార్థనలు పరిస్థితుల్లో దాటిపో చేయాలి. చెప్పకూడదమ్మా. ఒక మంచి ఉదాహరణ చెప్పనది దానియేలుని సింహం బోన్లో వేయమని ఆజ్ఞ బయలు వేసుకో. నాకు ఒక క్రమం ఉంది, నాకు ఒక అలవాటు ఉంది. నేను ప్రతిరోజు 3 సార్లు నేను ప్రార్థన చేస్తాను. నేను సమస్య వచ్చిందని ప్రార్థన చేయట్లేదు, సమస్య వచ్చిందని నేను ప్రార్థన విడిచిపెట్టలేదు. నా మాట అర్థమైందండి. కష్టం వచ్చిందని నేను ప్రార్థన చేయట్లేదు, కష్టం వచ్చిందని నేను ప్రార్థన విడిచిపెట్టలేదు. ప్రార్థన నా దినచర్యలో ఒక ప్రాముఖ్యమైన భాగము. సింహమోళ్ళు వేస్తారా? వేయండి. చచ్చిపోతానా? చావనేయండి. కానీ నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటంటే అది ప్రార్థన. అలా ఆ యొక్క భక్తుడు ఆ ప్రార్థన క్రమం ఉంది గనక సింహమోళ్ళ యొక్క నోళ్ళని దేవుడు మూసివేశాడు. చెప్పలేదు. అది ప్రార్థించే జీవితాల్లో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. వాటన్నిటినీ అలా దేవుడు తొలగిస్తాడు. మనకు అర్థం కాదు, మనకు అర్థం. ప్రార్థన చేయటానికి ఊపు రావద్దంటని, ఉద్రేకము రావద్దంట. ప్రార్థన చేయడానికి ఉజ్జీవం రావద్దు. ప్రార్థన ఎవరో చెబితే ప్రార్థన చేసుకో, ఏదో జరిగితే ప్రార్థన చేసుకోవద్దు. దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నేను ప్రార్థన చేసుకోవాలి. ఇది ఎప్పుడు జరుగుతుంటే సంఘ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారి జీవితంలో జరుగుతుంది. మా సిస్టర్, బ్రదర్, ప్రార్థన ద్వారా సూర కార్యములు ప్రభు జరిగిస్తారు.
మా జీవితంలో, మా పరిచయలో ఎన్నో కార్యాలు ప్రార్థన ద్వారా జరుగుతాయి. మీ జీవితంలో ఈ పరిచయలు కూడా ప్రార్థన ద్వారా ఎన్నో జరిగినాయి. ఈ రోజుల్లో చాలా మంది ఆ ప్రార్థన అభిషేకాన్ని కోల్పోయారు. ఒకప్పుడు మోకరిస్తూ గంటల గంటలు ప్రార్థన చేస్తున్నారు. ఆల్నైట్లకి ఎంతో భాషల్లో మాట్లాడి అందరికంటే ముందు పరిగెత్తుకొని వచ్చింది. ఉపవాస ప్రార్థనలంటే ఆహారం తినకుండా వచ్చేది. ఈ రోజుల్లో ఉందా చెప్పండి? పరిస్థితులు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుందని దేవుణ్ణి బైబిల్ పుస్తకం మనం గమనించబట్టి దేవుని కూడా సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దాని లాంటి ప్రార్థన, క్రమము తప్పని ప్రార్థనలు మనము చేయాలి. మా జీవితంలో చాలా సాక్ష్యాలు చెప్తాను. నేను సేవ ప్రారంభించినప్పుడు ఒకే ఒక బోటి, ఒక స్థలం, ఒక కిచెన్, మాకు స్థలము లేదు. స్థలం ఆ కిచెన్ బండకి, ఆ బెడ్కి మధ్యలో గోడ ఉంటుంది. ఆ గోడకి అలమారి పెట్టాలి. మా పాస్టర్ గారు చేస్తున్న అమ్మాయి, మా భార్య ఆ సందులోకి వెళ్ళి ఎవరు కనపడకుండా మూలుగుతూ ప్రార్థించేది. మాకు రెంట్కి ఇచ్చిన తల్లి అనేది ఏంది ఈ పిల్ల పొద్దాక ఇంట్లో ఎవరో చచ్చిపోయిన చేసుకుంటూ వేసుకుని ఏడుపు గొట్టులు కూర్చొని ఆయన క్రైస్తవురాలు అనేది చెప్పండి. కొంతమంది ఏమనుకుంటారు, ప్రార్థించే వాళ్ళు మా ఇంటికి వచ్చి సంతోషించాలి. ఆ తల్లి అంటుంది ఏడుపు గట్టి మొక్కం వచ్చింది మా ఇంటికి, పొద్దాగా ఏడుస్తుంది ఏంటి, ఒకడు చనిపోయినట్టుగా. ఈరోజు ఆ ప్రార్థన ప్రతిరోజు దేవుని మందిరములో 11 గంటలు చూపించేంత వరకు ఒక 40 మంది కలిసి ప్రార్థన చేస్తారు. ఏ రోజు మన చాలు, ఏ రోజు ప్రార్థన లేని రోజు ఆ ప్రార్థన దేవుడి సంఘాన్ని నానాటికి మినిస్ట్రీని దేవుడు విస్తరింప చేస్తూ ఉంటారు. ఒక్కదానితో ప్రారంభమైన ప్రార్థన సంఘములో 40 మంది ఎవ్రీడే మానకుండా ప్రార్థన చేస్తారు. సంఘ ప్రార్థన ఏకీపించుగా తప్పకుండా దేవుని చేత ఆశించబడి. మొదటి మాట ఏం చెప్పానండి? సమాజముగా కూడా. రెండోదిగా చెప్పాను అమ్మ సంఘముతో కలిసి తప్పకుండా. మూడోదిగా గివింగ్ చర్చ్ అంటే చెప్పండి. గివింగ్ చర్చ్ అంటే ఇచ్చే సంఘము. చెప్పండి, ఇచ్చే సంఘం. దేవుని సంఘానికి మన సమయాన్ని ఇవ్వాలి. దేవుని సంఘానికి మన యొక్క ధనాన్ని ఇవ్వాలి. దేవుని సంఘానికి మన ఒక విశ్వాసి ఈ మూడు జరుగుతుంది. జీవమగల దేవుని సంఘములో ప్రజలు ఎలాగుండాలంటే ఎలాగుండాలి? సంఘముగా కూడుకునేవారిగా ఉండాలి, సంఘముతో కలిసి ప్రార్థించేవారిగా ఉండాలి. మూడోదిగా సంఘములో ఇచ్చేవారిగా ఉండాలి. ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. గివింగ్ చర్చ్ గురించి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. 4వ వచనం. అమ్మా సారీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. బాగా ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచయలో పాలుపొందే విషయంలోను మనవపూర్వకముగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చురని మీకు సాక్ష్యం ఇచ్చిన. ఇప్పుడు నా
దేవుని మందిరము, దేవుని మందిరం ఉన్న జీవము గల దేవుని సంఘం. ఈ మందిరం దేవుడి చేత కట్టబడుతుంది, మనుషుల చేత కట్టబడుతుంది. మనమందరం ఎవరితో రక్షించబడ్డాము? దేవుణ్ణి ద్వారా. అంటే సంఘమును కట్టే దేవుడు, మందిరాన్ని కట్టేది మనుషులు. ఈ మందిరము ఎందుకు కట్టబడాలంటే, మళ్ళా చెప్తున్నాను, అందరం ఎలాగో కూడుకోవటానికి ఈ మందిరం కట్టబడాలి. ఒకవేళ ఈ మందిరం లేకపోతే మనం ఎక్కడ కూర్చుంటాం? ఈ మందిరం ఉన్నది కనుక ఇలా కూర్చుంటాం. ఈ మందిరం లేకపోతే ఉపవాస ప్రార్థన చేస్తాం, ఈ మందిరము లేకపోతే ఆన్లైన్ చేస్తామా, ఈ మందిరము లేకపోతే ఒక చక్కటి ఉపదేశ క్రమము, దేవుని వాక్యం ప్రకటించబడుతుందా? ప్రకటించబడుతుంది. ఈ రోజుల్లో హైదరాబాద్లో మందిరం లేక జనాలు చాలా ఇబ్బంది పడుతుంది. ఈవెన్ చాలా స్థలాల్లో కూడా దేవుని మందిరము లేక సంఘాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. బాగా గమనించండి. ఈ మందిరము కట్టబడిన తర్వాత, అనగా ఈ మందిరంలో మీరు చక్కగా కూడుకుంటున్నారు, ఈ మందిరంలో చక్కగా మీరు కూడుకొని ప్రార్థిస్తున్నారు, ఈ మందిరంలోకి వచ్చి ఇంకా ఈ మందిరం యొక్క సంఘక్షేమము కొరకు, సువార్త పరిచర్య కొరకు, సేవ అభివృద్ధి కొరకు కానుకలు ఇస్తూ ఉంటున్నారు. తెలుస్తున్నాక శక్తికి మించిన సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చే విషయం చెప్పాలంటే అది దేవుడికి ఒక ప్రత్యేకమైన గొప్పగా. అందుకనే మొదటి వచనం అంటాడు, సహోదరులా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు అనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వాళ్ళకి కృప ఏంటంటే, వాళ్ళు శ్రమలు కలిగి ఉన్నారు, ఇబ్బందులు కలిగి ఉంటున్నారు, నిరుపేదలుగా ఉంటున్నారు, కానీ వారు మీకు ఇచ్చే విషయంలో ఎంత మాత్రమో వెనక్కాడట్లేదు. ఎంత మాత్రమో వచ్చండి. కానుకలు, దశంభాగాలు, కృతజ్ఞత అర్పణలు, ప్రత్యేకమైన ఆఫర్ మనం దేని కొరకు ఇస్తాం? దేవుని యొక్క మందిరం, దేవుని కొరకు. సేవకులుగా నేను పింక్ ఎంత తింటాం చెప్పండి? పింక్ ఎంత తింటాం? ఏదైనా కానుకలు తినలేము కదా, చెప్పరే? ఎందుకు తింటారు సేవకుడు? దేవుని సేవకుడు. మీరేం తింటారు? ఉద్యోగాలు చేయడానికి, పని చేయడానికి. మీరు సేవకుడు కూడా అలాగే కదా, అంత సీరియస్ ఇస్తున్నారు, మీరే తిన్నట్టుగా తింటామా? ఎందుకు తింటే తింటామా? తింటాను బ్రతుకుతున్నాం. తింటానికి బ్రతుకుతున్నామా, బ్రతకడానికి తింటున్నామా? చెప్పండి. తినటానికి బ్రతికే వాడైతే ఎప్పుడు కొండల దగ్గర ఉంటాడు. బ్రతకడానికి తినేవాడైతే టైంకి వెళ్తాడు, తింటాడు, మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటాడు. సేవకుడు పరిచర్య కొరకు వారి జీవితాలు సమర్పించుకున్నారు. మా యవ్వన జీవితాలను, మా యొక్క లోక సంబంధమైన కోరికలు, ఆశలన్నీ కూడా బలిపీఠం దగ్గర అలా వదిలేస్తారు. నా మధ్య మధ్య 21 అలా ప్రభు తప్పదు. నడుస్తున్న పక్కన కొండాపురం మా ఊర్లో నేను ఫస్ట్ చూస్తే ఎవరో దేవుని చూస్తే నేను చదువుకోవటానికి వెళ్తే అక్కడ సువార్త విని అక్కడ రక్షించబడి దేవుని పక్కన ప్రణాళికను బట్టి దేవునికి ఎందుకు దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడంటే ఆయన సేవ చేసి. ఎప్పుడు పిలుచుకున్నాడంటే యవ్వన కాలములు ఎంజాయ్ చేయాల్సిన సమయంలో, సంతోషించవలసిన సమయంలో, లోకస్తులతో కలిసి సమయంలో ఏర్పాటు చేసుకున్నాడు. దైవజనుగా చెప్పండి, అలాగే చెప్పండి. సేవకునికి అడుగడుగున్న ప్రేతులు తప్ప ఏది కూడా సేవకుడు తన చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని చిత్తాన్ని ప్రజల క్షేమం కొరకు నెరవేర్స్తాడని దేవుని సేవకునిగా తెలియజేస్తుంది. అలా సేవ చేస్తున్న దేవుని సంఘములో మాసుదైన సంఘం ఉంది. కృప విస్తరించబడిందట. ఏందా కృప అంటే, వారికి శ్రమ కలిగిన, వారికి బాధ కలిగిన, కష్టం కలిగిన, పేదరికంగా ఉన్న వారు దేవుణ్ణి సేవకు ఇవ్వటానికి మాత్రం చెప్పండి ఆతృత కలిగిన వాళ్ళ. ఈ మాటలు కొంతమందికి ఇష్టం ఉండవు.
కానీ వాక్యం మీకు నేర్పించారు. తెలుసుకున్న వారే కానీ అపవాది గడిచి రైట్. మళ్ళీ నీ మందిరానికి వస్తాను. మళ్ళీ దేనికి వస్తాను? ఈ మందిరం ఎందుకు? మనకి కూడుకోవటానికి, ప్రార్థన చేయటానికి. ఈ మందిరానికి వచ్చిన మనము ఎలా చెప్పండి? సువార్త పరిచర్య కొరకు, మన వంతు మన ఇచ్చుట కొరకు. అవన్నీ జరగాలంటే ఈ మందిరం ఉండాలి. స్తోత్రం. ఇవన్నీ ఉండాలంటే ఏమన్నా చెప్పండి? ఈ మందిరం లేకపోతే సంఘం వాటిని పరిపూర్ణంగా చేయాలి. అందుకనే దావీదు భక్తుడు ఒక చక్కటి మాట అంటాడు. దయచేసి మాట చూడండి. మొదటి వృత్తాంతాలు గ్రంథము 29 ముగింపులోకి వచ్చాను. ఇంకా 5-10 నిమిషాల్లో ముగిస్తాను. మొదటి వృత్తాంతాలు 29 అధ్యాయము 3వ వచనం. మరియు ఒక్క నిమిషం చండి. దేవుణ్ణి మందిరం అనగా జీవమగల దేవుణ్ణి సంఘము. అంటే నేనున్న సంఘములో అనగా నేనున్న దేవుని. దావీద్ మహారాజా దేవుణ్ణి మందిరానికి వెళుదామని చెప్పినప్పుడు ఆయన చెప్పండి, ఆయన సంతోషంగా అంటే మక్కువ. దావీదుకి రాజుకి దేవుణ్ణి మందిరం అంటే మక్కువ, అంటే ప్రీతి, ప్రేమ, ఆసక్తి. ఆయన గురించి మక్కువ వచ్చాక అమ్మా నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం ప్రతిష్ఠితమైనది. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ప్రతిష్ఠితమైనది? దేవునికి, దేవుని పరిచర్యకు, దేవుని ప్రజలకు ప్రతిష్ఠితమైంది. అది అర్థం కావాలి. మందిరం ఒక మనుషులకి సంబంధించింది కాదు. మందిరం ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. మందిరం ఒక వర్గానికి సంబంధించింది కాదు. ఆ మందిరము ప్రతిష్ఠించబడింది, దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది. దేవుణ్ణి ప్రజలు రావటానికి దేవుణ్ణి మందిరము ప్రతిష్ఠించబడింది. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఆ మందిరం మీద నాకు మక్కువ ఉన్నది. చదువుతండి. మక్కువ చేతనే నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ మందిరం ఇది? ప్రజలు వచ్చి కూడుకునే మందిరము. ఏ మందిరం ఇది? వారి కష్టాల్లో బాధల్లో వచ్చి అన్నావలే ప్రార్థించుకునే మందిరము. ఏ మందిరం ఇది? అలా వచ్చి ఉపదేశముని ఈ సువార్త పరిచర్య విస్తరింపచేయటానికి కారుణ్యమైన ఆ మందిరం మీద నాకు మక్కువ ఉన్నది. స్తోత్రం చెప్తామా? దావీదు అంటున్నాడు. అయితే ఆ మందిరం కట్ట ఆయన అంటున్న మాట, నా సొంతంగా దాచుకున్నవి కూడా నేను ఇచ్చితుని అంటాడు. ఒకసారి దావీదు చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా సమర్పణ కలిగిన వారి కొరకు కూడా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా వైపు మీరు మొదటి వచనం చదువుకున్నట్లయితే, బంగారానికి బంగారము, వెండికి వెండి, కర్రలకి కర్ర. ఏ వస్తువు కావాల్సింది ఆ వస్తువుకి మందిరానికి ఇవ్వటం కాదు. ఇచ్చినప్పుడు ఆ మందిరం కట్టబడతారు. ఆ మందిరం బాగా గమనించండి. మందిరం అనేది ముందు చెప్పారు. ఆ మందిరానికి ఆయన దాచుకున్న ప్రతిష్ఠించబడిన ఆ మందిరానికి ఆయన సమర్పించుకొని అలా ఇస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఆయన అన్యాయస్తుడు కాదు. స్తోత్రం చెప్పాను. ఆయన అన్యాయస్తుడు కాదు. దావీదుకు ఒక ఆశ కలిగింది దేవుడు. కానీ దావీదు పదివేలు కట్టారు. ఆ సొలొమోను కట్టే మందిరానికి ఆశలైన దావీదు ముందుకు వచ్చాడు. దావీదు ఇలాగన్నాడు, ఇగో నాకున్న మక్కువ చేత నేను ఇస్తున్నాను అనగానే ప్రజలందరూ విని వారికి ప్రేరేపించిన కొలది వారు దేవుణ్ణి మందిరాన్ని నిర్మిస్తారు. ఆశ ఎవరిది? దావీదు. కట్టేదెవరు? సొలొమోను. మందిరం మీద మక్కువ ఉన్న దేవుడు దావీదు. ఆ దావీదు అలా మాట్లాడుతుంటే ఇలా దావీదుగా నీ అనుకోండి. నీవు మాట్లాడుతుంటే ఇగో ఉన్నాళ్ళు అనేకులు ప్రేరేపించబడి వారు కలిగింది, వారు ఇవ్వగలిగిందల్లా వారు ఇస్తూ.
అలా ఇస్తూ వచ్చినప్పుడు ఒక మందిరాన్ని కడటానికి పూనుకున్న ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన కార్యం. అదే సమయంలో గ్రంథం 7వ ముగింపులోకి వచ్చాం. దేవుణ్ణి మందిరానికి ఇష్ట వస్తువులు ఇచ్చి దేవుణ్ణి మందిరం కడటానికి కారుకులైన ప్రోత్సాహకరమైన ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత ఆశ్రయించాడో ఈ మాట చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యమవుతుంది. దేవుడు నిజంగా అన్యాయస్తుడు కాదు మర్చిపోవటానికి. మొదటి సమయంలో గ్రంథం రెండో సమయంలో గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన వాగ్దానము ఎందుకు ఇచ్చాడు? చెప్పండి, చెప్పండి. దేవుణ్ణి మందిరం తనకి మక్కు ఉండి తనకు కలిగింది ఇచ్చే వరకల్లా దావీదుకు ఒక వాగ్దానం ఇస్తాడు. దావీదు, నా మందిరం మీద నా మక్కువ చాలు, నా మందిరానికి నువ్వు చాపిన చెయ్యి, నా మందిరము నిమిత్తము ప్రజలందరితో మాట్లాడితే నీ మాటలు బట్టి ప్రోత్సహించబడుతుందా, దానంతటికీ నేను చూపే కృప ఎందుకు, నీ సంతానానికి నా సింహాసనాన్ని స్థిరముగా స్థిరపరుస్తాను. చెప్పట్లు పెడతాను. ఒక్కసారి మందిరం కొరకు ఆయన చేతులు చాపాడు. ఒక్కసారి ఆయన మందిరం కొరకు తన నోరు తెరిచాడు. బాగా గమనించండి. ఎన్నిసార్లు? వన్ టైం. ఒక్కసారి మందిరం కొరకు ఆయన చేతులు చాపాడు. ఒక్కసారి ఆయన మందిరం కొరకు నోరు తెరిచాడు. ఒక్కసారి చేసిన ఆ యొక్క ప్రతిష్టమైన దేవుణ్ణి మందిరం కొరకు గుర్తెరిగి చేసిన ఆ యొక్క పరిచర్య, ఇచ్చిన ఆ యొక్క ధనాన్ని బట్టి దేవుడు ఏమంటాడంటే, యుగ యుగములో ఎప్పటికీ ఈ సింహాసనాన్ని నీకు స్థిరపరిచి ఈ రాజ్యం అంతటా నీవు నీ సంతానం ఏలుతారు. అదండి దేవుని ఆశీర్వాదం. మనుషులకు ఎన్ని చేసినా మనుషులు మర్చిపోవచ్చు, అని నా దేవుడికి ఏం చేసిన మనిషి దేవుడు మర్చిపోయి. మా చర్చలో సాగి చాలా పెద్ద మందిరం దగ్గర దగ్గర 3,50,00,000 నుంచి 4,00,00,000 వరకు మందిరం ఖర్చు. మీ మందిరం ప్రారంభించిన దగ్గర 50,000. 50,000తో మీరు రేకులు 50,000తో 10 లక్షల బడ్జెట్తో ఇంజనీర్తో మాట్లాడి షెడ్ వేద్దామని. అప్పుడే మాకున్న మందిరం మొత్తం నిండిపోతుంది, ప్రజలు సరిపోతుంది. 50,000 చేతులు పెట్టుకొని ప్రార్థన చేసి ఒక 10 లక్షల షెడ్ వేస్తాం. వెళ్ళి ప్లాన్ తీసుకున్నాం, ముఖ్యేశాం. నెక్స్ట్ రాత్రికి పడుకొని ప్రార్థన చేస్తున్నాను, పడుకున్నా వాళ్ళు మాట్లాడు. మీ దగ్గర ఉన్న 50,000 కదా, మరి 9,50,000 ఎలా నువ్వు ఇస్తావు ప్రభు అని అన్నాను. మరి నేను రేకుల చెట్టుకి ఇచ్చినవన్నీ స్వాభికి వెళ్ళానన్నా. 9,50,000 ఇచ్చినోడిని నువ్వు పెద్ద మందిరం కడితే ఇవ్వలేనా? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 9,50,000 దేవుని మీద ఆధారపడిన విశ్వాస పరిమాణం అంతే. 10 లక్షలు సంఘం వస్తున్న ఆఫ్, సంఘస్థులు ఉన్న సామర్థ్యాన్ని బట్టి నేను 10 లక్షలు బట్టి నేను ప్రభు ఏం చెప్పాడు? 9,50,000 ఇవ్వగలిగినన్ని అంతకంటే ఎక్కువలేనా? రాత్రి కాసిన ఆలోచన ఉదయకాల సంబంధించిన ఫోన్ చేస్తాను, సార్ స్లాబ్ వేద్దాం. ఏం సార్ అండు? అంతే సార్, స్లాబ్ వేద్దామని చెప్పాను. 50,000తో ప్రారంభించిన పని 3,50,00,000 పైన పని అంతా సంపూర్ణంగా ముగించారు. ఇంకమాట చెప్పనా? అప్పు లేకుండా దేవుణ్ణి మందిరం ముగించారు, లోను లేకుండా దేవుణ్ణి మందిరం ముగించారు.
ఎవరిని అడగకుండానే దేవుణ్ణి మందిరం ముగించారు. కేవలము సంఘస్థులు చేసిన ప్రార్థన వస్తా. ఈ చదువుతున్నప్పుడు మా చర్చిలో కథ ఉన్నారు. ఇక్కడ ఏనుకూరు పక్కన నాచారు. వాళ్ళ చేలో టేక్ చెట్లు ఉన్నాయి. ఆయన ఏమని తెలిస్తే, పాస్టర్ గారు మీరు వెళ్ళండి, మనం వెళ్దాం, మీకు కావలసిన చెట్లన్నీ కొట్టుకుంటాం, గుమ్మాలకి కావలసినన్ని కిటికీలకి కావలసినన్ని టేకంతా తీసుకురమ్మని చెప్తారు. అలా ఎవరు ఇవ్వగలిగింది ఒకళ్ళు యూస్ఫుల్ తెచ్చి అర్థం కావడం, మాకు అర్థం కాదు. వారు చేయటమే కాకుండా సంఘములో అనేక మందిని ప్రోత్సహించారు. ఈరోజు ఆ మందిరములో చేసిన కుటుంబాల యొక్క వ్యాపారాలు ఈ రోజుల్లో నెలకి 5 లక్షలు 10 లక్షలు సంపాదిస్తున్నారు. చెప్పగలుగుతామా? ఒక్కొక్క కంపెనీలో 20 మంది 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఎవరు చెప్పండి? ఆ మందిరములో చేసిన దేవుడు నమ్మదగిన ఆ సాక్ష్యం చెప్తున్నాడు. మా మందిరాన్ని చూస్తే మాకే ఆశ్చర్యం. మా మందిరాన్ని చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటారు ఈయన దగ్గర చాలా డబ్బులు ఉంది. విచిత్రం చెప్పనండి, 3,50,00,000 పైన ఖర్చు అనేది. నేను చూసిన డబ్బులు ఒకేసారి 5 లక్షల కంటే ఎక్కువ వెళ్ళలేదు. ఎంత? ఒకేసారి 5 లక్షల కంటే ఎక్కువ వెళ్ళలేదు. అది కూడా నాకున్న కారు అమ్ముదామని ఆలోచన చేసి ప్రార్థన చేస్తుంటే ఒక బ్రదరు, 2 భార్య భర్తలు వచ్చి ఒక కవర్లో 5 లక్షలు పెట్టుకొని దాని బట్టలు పెట్టి, పాస్టర్ గారు మీకు బట్టలు తీసుకొచ్చాం, బట్టలు ఇచ్చెలుదామని కవర్ చేతులు పెట్టి వెళ్ళిపోయారు. తీరా చూస్తే ఆ బట్టల కింద 5 లక్షలు. 5 లక్షలు జరిగితే ఆఖరిలో అది క్లోజింగ్ అన్నమాట. మాకు 5 లక్షలు అవసరం. ఇంకా లాస్ట్లో ఇక సంఘములో ఇవ్వాల్సిన తరకి ఇచ్చారు, సాధనలు ఇచ్చారు. ఇక మేము చెప్పలేకపోతున్నాం. ఏమని? ఇవ్వడానికి చెప్పలేకపోతున్నాం అని మాకు మేము కారు అమ్ముదాం అనుకున్నా దేవుడు బయట వ్యక్తిని ఇచ్చాడు. ఆ ఒక్క 5 లక్షలు మాకు బయట నుంచి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు సుందరమైన మందిరం. మా మందిరంకి వచ్చినప్పుడు మా దగ్గర ఉన్న ప్రజలు 300 మంది, ఈరోజు 200 మందిని ఆశీర్వదించారు. ప్రతిరోజు ప్రతి ఆదివారం 4, 5, 6 అలా మందిరములో చేర్చబడుతూనే ఉన్నారు. మా పెద్దయ్య గారు అపోస్తలుడు యేసురత్నం గారు అనేది ప్రభుత్వం ఇచ్చారు. మోసెస్, నువ్వు మందిరం కడితే మందిరం 70% సేవ చేసి, మందిరము 70% సేవ. వచ్చిన మీరు ఎలాగొచ్చారు పాస్టర్ గారికి? మీ మందిరానికి వచ్చాం పాస్టర్. గూగుల్లో సెర్చ్ చేస్తే మందిరం మంచిగా అనిపించిందండి, చూద్దామని వచ్చాం, మంచిగా అనిపించింది, స్థిరపరచబడ్డాం. ఇలా మందిరం ఈరోజు 70% దైవజనం చెప్పినట్టుగా పరిచయం చేస్తుంది. వచ్చిన వాళ్ళని కాపాడుగా దేవుడు పట్ల. హల్లెలూయా. ఇక దావీదుకి మందిరం మీద మక్కువ కలిగింది. సంఘము కూడుకొని ప్రార్థన చేస్తే ఆ లెక్కల్లో ఉంటే ఇచ్చే విషయంలో వెనక్కి వెళ్ళం. అలా ఇస్తే ఇటువంటి మందిరాలని ఎన్నైనా మందిరాలు కట్టచ్చు. దేవుడికి ఇష్టపడుతుంది. మళ్ళా ఆ కచ్చిన మందిరములో మళ్ళా ప్రజలకు రావాలి, కూడుకోవాలి, మళ్ళా ప్రార్థన చేయాలి, మళ్ళా ఇవ్వాలి, మళ్ళా మందిరాలు. అలా దేవుణ్ణి రాజ్యం విస్తరించాలి. ఈ రోజులు ఇది లేదండి, ఎప్పటికీ నాకేంటి అనేది దేవుణ్ణి రాజ్యం విస్తరణ కొరకు ఏ ఒక్కరు ఆలోచన చేయలేదు. బాగా గమనించండి, దేవునికి ఇచ్చే విషయంలో హృదయం ఉండాలి. ఒక మాటని ముగిస్తారు. అసలు అందరూ డబ్బులు ఇస్తున్నారు, లక్షలు ఇచ్చారు. దానైతే 40 లక్షలు పెట్టి ఏసీ పెట్టించాడు. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి మిషన్ కుట్టుకుంటుంది, వాళ్ళ భర్తకి రక్షణ లేదు. ఆఖరులో ముగింపులో వచ్చాను. అందరూ వచ్చి ఓపెనింగ్ డేట్ నేను చెప్పిస్తాను, మే నెల 3వ తారీఖు. ఎవరు ఇవ్వాల్సింది ఇస్తూ ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి ఆ మూలను కూర్చుంది. అందరూ వెళ్ళిపోయాను వస్తుంది. చెప్పినాన్న అందరూ వెళ్ళిపోయి తన ప్రార్థన చేయాలంటే మాట్లాడుతుంది లేదన్నా
అందరూ దేవుడిని మమ్మల్ని వేధిస్తున్నారు, నేను ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ఆయన పక్షం లేదు. మేము రూమ్ రెంట్ కట్టుకోలేక ఒక చిన్న రూమ్లో ఉంటున్నాం. ఆ రూమ్లో పంట పురుగులు వస్తున్నాయి. రూమ్ మార్చడానికి నాకు స్థోమత లేదు. నేను మిషన్ కుట్టుకుంటాను. కుట్టుకుంటూ నీ డబ్బులు సంపాదించాను. ఒక చిప్పి వేస్తున్నా 3,000. అయితే ఇది మధ్యలోకి వచ్చి చిప్పి ఇద్దామంటే ఆమె ఇవ్వట్లేదు. అయితే ఈ నెల కట్టేసిన చిప్పి ఆపి ఆయన దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ నెల నేను చిప్పి ఆపుతున్నాను, నీకు కట్టను. ఈ 3,000 చిట్టి ఎత్తినాక కట్టేసుకోమని ఈ 3,000 తీసుకొచ్చి మందిరానికి ఇస్తాను. కళ్ళం కళ్ళం వచ్చి 40 లక్షల కింద మాట్లాడుతున్నాను. పేరుకు గుమ్మాల్సిన రోజు మాట్లాడుతున్నాను. రోజు మాట్లాడుతున్నాను. 3,000 ఇచ్చినందుకు కళ్ళం. అంటే నేను కూడా ఏదో చెయ్యాలి. ఈ మందిరములో నా ఆత్మ కూడా ఉండాలి. అందులో నా యొక్క ఆశ్రత కూడా ఉండాలి అనుకుంటున్నది. కానీ ఇల్లు మారితే వెంటి కట్టుకుని పరిస్థితిలో ఉంది. ఒక 2 ఆదివారాల తర్వాత ఆ బిడ్డలు సాక్ష్యం చేసింది. మాకు తెలియదు వాళ్ళు ఎవరో. ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్, రెస్టారెంట్ రూమ్ వచ్చి మమ్మల్ని ఫ్రీగా ఉండమని చెప్పారని ఆమె సాక్ష్యం చెప్పిందండి. తర్వాత అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు చాలా నాకు బిజినెస్ ఇస్తున్నందుకు దేవుని తెలిపాలి. ప్రైజుల హల్లెలూయా. ఈరోజు దేవుని చేత ఆశీర్వదించు. ఎందుకంటే చెప్పండి, అప్పటికి మర్చిపోయి ఆ బిడ్డ ఏ వేదంతో చెప్పిందని మర్చిపోయి సంఘములో ప్రజలు ఎలాగుండాలంటే, సంఘానికి జీవనకరంగా ఉండాలంటే సంఘాన్ని చెప్పండి బాగా కలిగించాలి. ఎవరండి సంఘాన్ని విస్తరింపచేసేది? ఎవరండి సంఘ అభివృద్ధి కొరకు పాలు పంపులుతుంది? ఎవరండి మందిరాలు కడటానికి ముందుకు వచ్చారంటే ఎలాగున్న వాళ్ళంటే ఇలా సంఘముతో కూడుకొని తారతమ్యము లేకుండా ముందుకెళ్తున్న వారు సంఘం యొక్క సమాజంలో జీవముల దేవుని సంఘంలో ఉంటారు. తర్వాత కూడుకున్న వారు ప్రార్థించేవారు ఉండాలి. ప్రార్థించేవారు ఇచ్చేవారు ఉండాలి. తిమోతి పౌలు అంటున్నాడు, తిమోతి నువ్వు ఎలా పడితే అలాగా ఉండటానికి సంఘం లేదు. సంఘంలో క్రమము నేర్పించండి, ఒక పద్ధతి నేర్పించండి. ఏంటి ఆ క్రమము పద్ధతి అంటే? దేవుని రాజ్యం విస్తరించబడాలి. స్తోత్రం హల్లెలూయా. దేవుని రాజ్యము విస్తరించబడాలి. అనేకులు దేవుని శరీరములో ఒక అభిమగా మార్చడానికి సంఘము కూడుకోవాలని, సంఘము సమాజముగా కూడుకొని ప్రార్థన చేయాలి. కలిగిన దాంట్లో ప్రతిష్ఠించబడిన పరిచర్యకి, ప్రతిష్ఠించబడిన దేవుని మందిరానికి వారికి కలిగిన ఇస్తే అనేకులు దేవుని మందిరానికి వస్తారు. నేను నా మందిరం వచ్చినప్పుడు కొంతకాలం అనిపించింది, ప్రభువా 1200 మంది పట్టి మందిరం వచ్చాను, 300 మంది మీరు ఎలా ప్రభుని భయం అనిపించింది, ఎవరేమనుకుంటా అనిపించింది. సరే 21 రోజు ఉపవాస ప్రార్థనలు పులిపెట్టు మొదటి ప్రార్థన ప్రారంభించాను. ప్రార్థించి ఆ ఖాళీ స్థలం వైపు అలా చూసుకుంటూ వచ్చాను. నా ప్రభుత్వం ఈరోజు దేవుని వైపు చేర్చాను. అక్కడ ప్రభుత్వ ప్రభుత్వం స్తోత్రం. దేవుడు నమ్మదగిన మందిరాన్ని ఇచ్చిన తర్వాత నాకు భయం కలిగింది. ఈరోజు 3 ఆరాధనలు దొరికి అందరూ వస్తే మా మందిరం దొరికిపోతుంది. దేవుడు కట్టం ముందుకు మంచి స్థలం ప్రార్థించాలి. దేవుడి యొక్క సంఘము చేసే ప్రార్థనలు, సంఘము కూడుకునే విధానము, సంఘము చేతులు చాపి నోరు తెరిచి మందిరం గురించి క్షేమము కలిగితే ఆయన శరీరం అభివృద్ధి పొంది ఆ శరీరంలో పాటు మనం అందరం ఉన్నాం. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపా పండగలలో మీరు కృపను పొందుకోవాలంటే ఈ 3 చేయండి. మీ మీద ఆకాశం ప్రత్యేక కృప విస్తరించును. అట్టి కృపలో మీరు దీవించబడుదురుగాక. దేవుడి మాటలు దీవించి ఆశించునుగాక. అందులో నిలబడదాం, ప్రార్థన చేసుకుంటాం.